వనదుర్గా మహాదేవ్యే నమో నమః. నరదృష్టి, నరఘోష, శత్రుదృష్టి, శత్రుఘోషలతో బాధపడుతూ ఉన్నవారు ప్రతి ఆదివారము కూడా నేను చెప్పే ఈ పని చెయ్యండి. ఒక గాజు గ్లాసులో ఆవు పాలు కానీ గేదె పాలు కానీ వేసుకుని ఒక నిమ్మకాయ వేసి మీరు నిద్రపోయే ముందు తల దగ్గర పెట్టుకుని పడుకోండి. ఉదయాన్నే లెగిసి నిత్యకృత్యాలన్నీ తీర్చుకుని ఆ గాజు గ్లాసులో ఉన్న పాలు, నిమ్మకాయ మీ పరిసర ప్రాంతాల్లో మీ చుట్టుపక్కల ఉన్న కాలువలో కానీ, నదిలో కానీ, చెరువులో కానీ వేసేయండి. ఇవి అందుబాటులో లేనివారు మీ ఇంటి పరిసర ప్రాంతాల్లో కాస్త దూరంగా ఉన్న ఏదైనా పెద్ద వృక్షము మొదలు వేస్తూ ఉంటుంది. నదులు, కాలువలు, చెరువులు అందుబాటులో లేని వాళ్ళు మాత్రమే ఏదైనా పెద్ద వృక్షానికి, భారీ వృక్షరాజం ఏదైతే ఉందో ఆ చెట్టుకు వేయండి. ఇలా ప్రతి ఆదివారము చేస్తూ ఉన్నాను. పెద్ద ఖర్చే ఉంది దీంట్లో, ఒక నిమ్మకాయ పాలు అంతే. ఇలా చేయగా శత్రు ప్రయోగాలు కానీ, శత్రు బాధలు కానీ, నరఘోష, నరదృష్టి, అనారోగ్య సమస్యలు, కనుదిష్టి ఇవన్నీ కూడా మెల్లిమెల్లిగా అన్నీ తగ్గుతూ వస్తాయి. తర్వాత మీరు చేసే ప్రతి పని యందు కూడా కార్యజయం కలుగుతుంది. అనుకున్న పనులన్నీ కూడా సక్సెస్ అవుతాయి. కానీ మొదలు పెడితే ఏ ఆదివారం కూడా ఆటంకం లేకుండా ప్రతి ఆదివారం చేస్తూ ఉండండి. చక్కనైన అద్భుతమైన ఫలితాలు మీరే చూస్తారు. ఏ వారానికి ఆ వారం ఎప్పుడైతే ఈ నెగిటివ్ ఎనర్జీ అనేది క్లియర్ అయిపోతుందో మీకు ఆరా డెవలప్ అవుతుంది, మీలో తేజస్సు పెరుగుతుంది, ఆకర్షణ పెరుగుతుంది. ఈ ప్రక్రియ చేయండి, ఖచ్చితంగా మంచి ఫలితాలు మీరు పొందుతారు. శుభమస్తు. సర్వత్రా విజయోస్తు.